శ్రీకాకుళంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దిశ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి నెవెన్ రోడ్స్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్ఐవి బాధితుల పట్ల సమాజం వివక్ష విడిచి వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని ఏఆర్టీ మందులు వాడితే సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పరీక్షలు, కౌన్సిలింగ్, మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం బాధితులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను జిల్లా ఎయిడ్స్ లెప్రసీ టీబీ ఆఫీసర్ని. ఈరోజు ముఖ్యంగా ఎవ్రీ మే 3rd సండే మనం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు మెయిన్ థీమ్ ఏంటంటే మనం గుర్తుంచుకుందాం, అవగాహన పెంపొందిద్దాం, వివక్షను దూరం చేద్దాం. సో ఈ డే ఎందుకు చేస్తామంటే ఎయిడ్స్ వల్ల చనిపోయిన, హెచ్ఐవి వల్ల చనిపోయిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఆల్రెడీ హెచ్ఐవితో బాధపడుతున్న ప్రజలందరికీ, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, తర్వాత యువత అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాం. మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ మెయిన్ ఎయిడ్స్ వివక్షను తొలగించి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు అవగాహన ఉండాలి. టెస్టులు చేయించుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే, ఎర్లీగా టెస్టులు చేసుకొని మనం డయాగ్నోస్ చేయగలిగితే ఆల్రెడీ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ వ్యాధిని మనం చాలా వరకు నిర్మూలించవచ్చు. దీనికి మెయిన్గా అవగాహన, క్రమశిక్షణతో కూడిన జీవితం అంతా ఉంటే చాలా బాగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ చేసాము, ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసామండి. ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ మే 3rd సండే మనం ఇది జరుపుకుంటూ ఉంటాం. సో అందరికీ నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టేటస్ను వాళ్ళు తెలుసుకోవాలి. దీనిలో ఏంటంటే సిగ్గుపడకూడదు. మన స్టేటస్ తెలుసుకొని దానికి తగ్గట్టు ఏమైనా పాజిటివ్ వస్తే దానిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చక్కగా 100 ఏళ్ళు బతకొచ్చు. ఈ యొక్క మెసేజ్ని ఇవ్వడానికి ఈరోజు అందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ.